జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు యాదవ సంఘ పెద్ద నాయకులు గౌరవనీయులు భువనభాయ్ శ్రీనివాస్ యాదవ్ గారు, తదితర యాదవ సంఘ మహాసంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక యాదవ సంఘ కార్తీక వన సమారాధన నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాం. నన్ను పరిచయం చేశారు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అండ్ రాష్ట్ర పదాధికారి. పార్టీలు వేరవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది యాదవ సోదర సోదరీమణులు, తదితర సమాజం మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తరాలు మారిన తరగని విలువల కులం యాదవ కమ్యూనిటీ. ఇది చాలా బలంగా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సాక్షాత్తు ఇందాక పెద్దలు చెప్పారు అనేక మంది, సాక్షాత్తు భగవంతుడు పుట్టిన వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిటీ. యదువంశ శ్రీకృష్ణుడు పుట్టిన దాంట్లో మనం పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఇది ఎవరో కాదనలేని సత్యం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలు కార్తీక వన సమారాధన పెట్టాం. ఇది రాజకీయాలకు ఉపన్యాసం కాదు, అనేక వర్గాల ఉపన్యాసం కాదు. చెప్పదలుచుకుని సూటిగా చెప్తా ఉంది ఏంటంటే, ఎవరికి వారు మన యొక్క ముత్తాతలు ఏదైతే మన కమ్యూనిటీ యొక్క బలాలు, ఆ కమ్యూనిటీ వారసత్వ సంపద, వారసత్వ యొక్క ఆనవాయితీ ఏదైతే ఉందో అది మరిచిపోకుండా పాటిస్తే ఈ కార్తీక వన సమారాధన పెట్టిన కారణం ఏంటయ్యా? పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటంటే, మన సనాతన సంప్రదాయంలో ఈ యొక్క యాదవ సామ్రాజ్య యాదవ రాజులు, మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యాదవులు పాలు బుద్దుక్కునేవాళ్ళు, మేకలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాళ్ళు, పొలాలు చేసుకునేవాళ్ళు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థికంగా వెనకబాటు తనం వల్ల మాట్లాడుతున్న మాటలు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, అనేక సంవత్సరాల దశాబ్దాలుగా మాట్లాడుతున్న మాటలు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, అనేక సంవత్సరాల దశాబ్దాలుగా మాట కోసం కంఠం తెగ్గోసుకొని ఇవాళ కూడా గ్రామాల్లో కంఠం తెగ్గోసుకొని నిలబడిన కులం కాబట్టి అనేక మంది తెలుసుకోవాలి. తిరుపతిని పరిపాలించింది యాదవ మహారాజులు, తిరుపతి ఆలయాన్ని కట్టిన యాదవ మహారాజులు, ఛత్రపతి శివాజీ మహారాజ్. మరొకసారి చెప్తా గుర్తుపెట్టుకోండి, సినిమా హీరోలు కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కమ్యూనిటీ తల్లి జిజియాబాయి వాళ్ళకి సామ్రాజ్యం మొత్తం యాదవ్ కమ్యూనిటీ. దాన్ని మరిచిపోయి సినిమా హీరోలు బొమ్మలు పెట్టుకోవడం కాదు, తరతర దేవగిరి యాదవులు, ద్వారకా యాదవులు, దక్షిణ భారత యాదవులు, ఇలా అనేక సామ్రాజ్యాలు రాజ్యాలను పరిపాలించిన కమ్యూనిటీ యొక్క చరిత్ర తెలుసుకోకుండా అనేక మంది మత మార్పిళ్ళు పోతే పేదరికం పోతుందా? హిందువుల యొక్క హైందుత్వానికి, సనాతనానికి ఈరోజు మూలం మనం. అలాంటి కమ్యూనిటీలో పుట్టాం.